నమస్తే అన్న యూట్యూబ్కి సుస్వాగతం. అయితే ఎవరైతే మీకు 50,000 ఇస్తా మా వీడియో ప్రమోట్ చేయమని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒకటి ప్రమోషన్గా ఏంటంటే మన రమ్మీ అయినా లేకపోతే ఇతరుల ఏమన్నా యాప్స్లు ప్రమోట్ చేసే వాళ్ళ యూట్యూబ్లో అన్నీ డిలీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరైతే మన పెద్ద యూట్యూబర్స్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు 50 లక్షలు ఒక మా యాప్ను ప్రమోట్ చేయండి, 50 లక్షలు ఇస్తాం, మా ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్పి చేస్తున్నారో వాళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అవుతుంది. ఎందుకో తెలుసా? చాలామంది మా లాంటి వాళ్ళు పేద ప్రజలు ఏమవుతారంటే చనిపోతున్నారు. పెద్ద పెద్ద యూట్యూబ్లకైతే వార్నింగ్ అయితే వెళ్తున్నది. ఏంటిదంటే ఇప్పుడు గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ ఒక లెటర్ అయితే పంపించింది. ఎవరైతే వీడియోస్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఆ యూట్యూబ్ డిలీట్ చేయడం జరుగుతుంది. మిగతా మీరు చిన్న చిన్న కాంటెంట్ చేసుకోరు, ఏం పర్వాలేదు. కాకపోతే మీరు ఎందుకంటే యూట్యూబ్ చూసేవాళ్ళు, ఈ వీడియోస్ చూసేవాళ్ళు దాంట్లో హీనమై దాన్ని ఇప్పుడు మీరైతే ప్రమోట్ చేస్తున్న వీడియోను దాన్ని ఎలా చేయాలి, ఒక్కొక్కరు 1000కి 2000, 2000కు 4000 రూపాయలు, ఒక్కొక్కరు లక్షలు కోట్ల దాకా డబ్బులు పోయిన అది ఉన్నది మన దగ్గర. రోజుకు ఇంత పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గుతలేదు. రమ్మీకి ఇంట్లో అప్పు చేసి రమ్మీలో పెడితే రమ్మీలో కొందరు ప్రాణాలే పోయినాయి. అలా కాకూడదని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడైతే ఏదైతే వీడియోస్ మీరు ప్రమోట్ చేస్తున్నారో వెంటనే డిలీట్ చేయమని చెప్పి ఒక అఫీషియల్ లెటర్ అయితే పంపించింది. మీరైతే జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే. ఎందుకంటే ఆ వీడియోస్లను ఒకవేళ మీరు వీడియోస్ను ప్రమోట్ చేసినట్టయితే ఆ వీడియోస్ని వెంటనే డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మీ యూట్యూబ్ మీకు మంత్లీ వచ్చేసి 1,00,000-2 లక్షల రూపాయలు మీకు వస్తుంది కాబట్టి చిన్న చిన్న అమౌంట్కు పర్వాలేదు. ఒక్కొక్కరు మీరు ప్రమోట్ చేసిన ఛానల్కి ఒక్కొక్కరికి 4 ఛానల్ 5 ఛానల్ ఉన్నది. ఒక్కసారి డిలీట్ అయిందనుకో దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే ముందుగానే మీరు దాని గురించి తెలుసుకొని మీరు డిలీట్ చేశారనుకో బాగుంటుంది. ఎందుకంటే మీ లైఫ్ కాబట్టి మీ ప్రమోట్ చేస్తే అంటే 50 లక్షలు ఇస్తారు కావచ్చు. ఇలా వీడియో చేసుకుంటూ పోతుంటే మీకు ఒక మంచి పొజిషన్ ఉంటుంది, మీకు మంచిది అది ఉంటుంది. మీ యొక్క వీడియో వల్ల మీ ఎన్ని ప్రాణాలు కోల్పోతారో తెలుసా? చూడండి, బయటకు వెళ్ళి చూడండి, మీరు ప్రమోట్ చేసిన వీడియోలకు ఎంతమంది చనిపోయారు. ఆ వీడియోస్లో మీరు రమ్మీ అలాంటి కొన్ని యాప్స్లు అండ్ మీరు ఇచ్చే సలహాతోటి వాళ్ళు ఏంటిదంటే అందులో బెట్టింగ్ తోటి వాళ్ళు అప్పులు చేసుకొని బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకొని పంటలు ఒకటి పేద ప్రజలు చాలామంది చనిపోవడం జరిగింది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఆ డబ్బుని తీసుకొచ్చి ఎలా కట్టాలో వాళ్ళకి తెలియదు కదా. అందుకోసమే వాళ్ళు చాలామంది చనిపోయారు. బయటకి చెప్పుకోక కొంతమంది చనిపోయారు, బయటకి చెప్పుకొని కొంతమంది చనిపోయారు. ఇప్పటికి చాలామంది మనకు బయటపడ్డారు. మొన్నటికైతే గవర్నమెంట్ అయితే విడుదల చేసింది ఏంటంటే మీ అలాంటి వీడియోలు ఉంటే డిలీట్ చేయండి, లేకుంటే మేము మీ వీడియోలు కాకుండా మేము మొత్తం యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేస్తామని చెప్పి మీకు ఒక అఫీషియల్ ప్రమోషన్ లెటర్ అయితే పంపించడం జరిగింది. అందుకోసమే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ముందుగా మీకు చెప్తున్నా. నేను ప్రమోషన్ లెటర్ కూడా చదివాను. అందులో అయితే స్టోర్ అయితే పెద్దగా ఉన్నది. మీరు దాన్ని చూడండి. దాని ప్రమోషన్ లెటర్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీరు యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సేఫ్గా ఉంచుకుంటారని చెప్పి నేను నమ్ముకుంటున్నా. అయితే మీ యూట్యూబ్